చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. పెన్షన్ పెంపుతో పాటుగా 50 ఏళ్లు దాటినటువంటి వారందరికీ కూడా కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి. సో దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. మనతో పాటు విక్రమ్ పోలా గారు, అలానే ఇదే అంశానికి సంబంధించి కూడా మనతో రియాక్ట్ అయ్యేందుకు పూడి తిరుపతిరావు గారు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. తిరుపతిరావు గారు, బీసీ డిక్లరేషన్ అటు జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా రిలీజ్ చేశాయి. దీంట్లో అనేక అంశాలు, దాదాపు 10 అంశాలు ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో ఈ బీసీ డిక్లరేషన్ చూస్తే ఏమనిపిస్తోంది? బీసీలకు సంబంధించి ఈ డిక్లరేషన్ ద్వారా ఎలాంటి భరోసా లభిస్తుంది అనుకోవచ్చు? అందరికీ నమస్కారం శ్రీహరి గారు. నమస్కారం. ఒకటి, నేను పూర్తిగా స్టడీ చేయలేదు వేరే ఛానల్ డిబేట్ లో ఉన్నందువలన. అయితే కొన్ని పాయింట్లు ఆధారంగా ఒక అంశం ఏంటనేసి అంటే, పల్లకీలు మోసే బలహీన వర్గాలకు సంబంధించి ఎవరు ఏ కార్యక్రమాలు చేపట్టినా, ఏ కార్యక్రమాలు చేస్తామని చెప్పినా సరే ఆహ్వానించదగ్గ అంశమే. ఒక బీసీగా కూడా, వ్యక్తిగతంగా కూడా ఒక బీసీగా, అది కూడా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి బీసీ. ఎందుకు నేను ఉత్తరాంధ్ర అంటున్నాను అనేసి అంటే, ఉత్తరాంధ్రలో అధిక శాతం బీసీలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఏదైతే బీసీలకి ఎన్ని సీట్లు ఇచ్చావు, అన్ని సీట్లు ఇచ్చావు అని చెప్పే సందర్భాల్లో నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఏ పార్టీ ఇంక్లూడింగ్ మీ, ఇంక్లూడింగ్ ఏ పార్టీ చెప్పినా సరే, బీసీలకు ఉత్తరాంధ్రలో ఇచ్చిన బీసీ సీట్లు మేము బీసీలకు ఇచ్చామని చెప్పుకోవడానికి అక్కడ అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉండేదే బీసీలు మేము. కాబట్టి ఇట్లా కాకుండా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీలకు ఆధారంగా, సంఖ్యపరమైన ఆధారంగా ఎవరేజ్ గా ఉన్నటువంటి 60% బీసీలు ఉన్నటువంటి, 60 నుండి 70% బీసీల వరకు ఉన్నటువంటి సందర్భంలో ఆయా రేషియోలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం. రెండోది, ఇవాళ ఈ డిక్లరేషన్ లో పేర్కొన్నటువంటి చాలా అంశాలు, నేను సంక్షేమ పథకాల గురించి అంత పెద్దగా ప్రస్తావించడం నాకు అంత అవసరం అని నేను అనుకోవట్లేదు. ఉదాహరణకి 50 సంవత్సరాలు, ఇది ఒక రకంగా పరుగు పందెంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అని చెప్పొచ్చు. గత ప్రభుత్వం కూడా చాలా వాగ్దానాలు ఇచ్చింది, ఏమి నెరవేర్చలేకపోయింది. ఇప్పుడు ఉదాహరణకి గీత కార్మికులకు సంబంధించినటువంటి అంశం ఉంది. వాళ్ళకి 50 సంవత్సరాల తర్వాత చూపు మందగించడం అని, లేకపోయినట్టయితే చెట్లు ఎక్కలేకపోవడం అని, ఇట్లాంటి కారణాల వల్ల వాళ్ళని ఆదుకోవడం, ఇవి కొన్ని ప్రత్యేకమైనటువంటి కులాలకు సంబంధించి, ప్రత్యేకమైన వృత్తుల్లో ఉన్నటువంటి వారికి సంబంధించి. అదే సందర్భంలో ఇప్పుడు ఈ వృత్తులకు బీసీలకు సంబంధించి వృత్తులుగా ఉన్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా ఒక బీసీగా ఆయన ఏదైతే ఈ విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా ఇవాళ ప్రకటించబడినటువంటి బీసీ డిక్లరేషన్ ఆధారంగా బీసీలు అభివృద్ధి చెందడం అనేది జరిగితే ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఇక్కడ నాకు చిన్న సందేహం కూడా ఉంది. ఏదైతే చట్టసభల్లో 33% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి ఒక పాయింట్ ఉన్నట్టుగా నాకు తెలిసింది, సబ్జెక్ట్ టు కరెక్షన్.